వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని బద్నాం చేయాలని కాంగ్రెస్ కుట్రలు ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని అంబేద్కర్ విగ్రహానికి వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం సుభాష్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపిన కేసీఆర్ పై కుట్రలను యావత్ రాష్ట్రం జీర్ణించుకోలేకపోతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయటం సిగ్గుచేటని, ఓటుకు నోటు కేసులో పట్టపగలు అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విచారణ అనేది పనికిమాలిన చర్య, అమలు కాని హామీలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి కొద్ది సమయంలోనే మరి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 84,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టుని ఏ రకంగా బదలాం చేయాలి, 2 పిల్లర్లు కూలిపోతే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టుగా మరి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్ర పత్రికల ద్వారా ఒక విష ప్రచారం అనేది మొదలు పెట్టుకోరు. గత 2 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కేసీఆర్ తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్కడు కూడా ఆలోచన లేకుండా ఈరోజు మరి దుర్మార్గమైన ఆలోచనతోటి ఎప్పటిదాకా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాలన్న ప్రయత్నం ఇలా అడుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత పోయిన సంవత్సరం గోదావరి జిల్లా నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి వ్యవసాయ రంగం నీళ్ళిచ్చింది. ఈ సంవత్సరం గోదావరి జిల్లాలో పొంగిపోతుంటే మరి నిన్నగాక మొన్న నెల రోజుల క్రితం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కళ్ళు కనబడతలేవా లేదో ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు పెట్టిన కంటివెల్లి కార్యక్రమంలో నీ కళ్ళద్దాలు ఇప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా పొంగిపోతుందో చూపిస్తే రావాల బిడ్డ అని చెప్పి ఖబర్దార్ హెచ్చరిక చేస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఇలా కేసీఆర్ గారికి బీజేపీ తోటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుని ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదో సాకు చూపి 650 పేజీలు ఒక చిట్టను తయారు చేసి బీసీ గోషి ద్వారా ఓ రిపోర్ట్ దొంగ రిపోర్ట్ తయారు చేసి ఒక బదలాం చేసే కార్యక్రమం, ఒక బద్మాష్గిరి కార్యక్రమం తప్ప మరొకటి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు 650 పేజీల రిపోర్ట్ తయారు చేసినావు, మరి ఎందుకు చర్చ పెట్టలే అసెంబ్లీలో? ఏదో తూతు మంత్రంగా ఒక 2-3 గంటలు చర్చ జరిపి చేతులు దులిపేసుకుని మరి బీజేపీలో చేతులు పెట్టినవి. నీకు దమ్ము ధైర్యం ఉండే విచారణ ఇక్కడ చేయండి. ఇన్ని రోజులు 2 నెలల దాకా ఎందుకు చేయలేకపోయినావు? స్థానిక ఎలక్షన్ల కోసం, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం 3 నెలల దాకా కూడా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిరోజు కూడా కేసీఆర్ అని చెప్పి నామక హామీలు నెరవేర్చలేదు. ఇలా రైతులు కరెంటు లేక యూరియా దొరకక ఒకవైపు అనేక రకాల ఆందోళన చెందుతుంటే కనీసం నీకు సిగ్గు శరం ఉంటే గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రులు తిరగమని చెప్పండి. ఎక్కడ చూసినా ఏ గ్రామాల్లో చూసినా యూరియా కొరతతోటి రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదు. ఇలా గోదావరి జిల్లా నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి 3 పిల్లర్లు కుంగితే దానికి ఒక భూతద్దం పెట్టి చూపించే కార్యక్రమం. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, రైతు బంధు ఇస్తాను. ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? ఏది మర్చిపోకుండా నీకు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బిడ్డ ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పడానికి రైతాంగం ఉన్నారు. ఇలా రైతుల గ్రామాల్లో పోయి యూట్యూబ్ ఛానల్ ద్వారా అడిగితే తిట్టి అమ్మ నా బుద్ధులు తిడుతారు. ఆ మాటలు వింటే ఏమాత్రం సిగ్గు శరం ఉంటే నువ్వు ఎమ్మటే రాజీనామా చేయాలి, నైతికంగా రాజీనామా చేయాలి. నువ్వు ఏమాత్రం సిగ్గున రాజీనామా చేయాలి. లేకపోతే బేషరతుగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇచ్చిన హామీల విషయంలో కానీ తప్పుడు నివేదికలు తయారు చేసే ప్రభుత్వం దొంగ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద ఫస్ట్ సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అతి కొద్ది కాలంలో 1,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి కుటుంబ సభ్యుల పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి పాలన. ఈ ప్రభుత్వం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇలా యూరియా కొరత ఉంటే ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎక్కువ మరి దాదాపుగా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినట్టారు. ఇక్కడికి వస్తే రాష్ట్రానికి వస్తే దాదాపు 7 లక్షలు వచ్చాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్తారు. మరి మీ కేంద్ర ప్రభుత్వం సంకరాకుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతారని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరిద్దరు తోడు దొంగలు కాకపోతే ఈ తెలంగాణ ప్రజల మీద బీజేపీ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధున్నా, రైతుల పట్ల చిత్తశుద్ధున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు ఎన్ని ఎంక్వైరీ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా
బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు జరగడు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ప్రాణాల తెలంగాణ త్యాగం చేసిన నాయకుడు ఎన్నడూ కూడా మీ కాంగ్రెస్ పార్టీ తాటాకు సప్పులకు భయపడని చెప్పి ఈ సందర్భం హెచ్చరిక చేస్తూ ఇలా రాష్ట్ర పోలీసులతోటే పాలన నడుస్తుంది తప్పితే అధికారులు కానీ, ప్రజాపాలన కానీ, ఇంద్రమ్మ రాజ్యం కానీ ఏది లేదు. దొంగల రాజ్యం నడుస్తుంది, దోపిడీ వ్యవస్థ నడుస్తున్నది స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ పోయినా పోలీసుల యంత్రాంగం. ఇలా యూరియా బస్తాలకు పోతే అక్కడ కూడా పోలీసులు సీరియల్ రాసుకుని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తారు తప్పితే నిజమైన రైతు వారం రోజులు దాని కూడా తిరిగినా కూడా ఒక యూరియా బస్తా దొరికిన పరిస్థితి. అంటే ఈ వ్యవస్థ ఏ రకంగా ముందు దిగజారిందో ఈ రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన ముఖ్యమంత్రి తీసుకొని ఇవాళ రైతన్నలు కూడా రేవంత్ రెడ్డి దొరికి చెప్పులతో కొడతామనే పరిస్థితి. ఎవరో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటలేరు. కాంగ్రెస్ పార్టీ కరడు కట్టే కాంగ్రెస్ పార్టీ వాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లేసిన రైతన్నలే ఇలా రేవంత్ రెడ్డి కొడతామనే పరిస్థితి. అంటే ఇంతకంటే దిక్కుమాలిన మరి ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా మంత్రులకు సోయలేదు. జిల్లాలు 2 మంత్రులు ఉంటే ఇలా గోదావరి జిల్లాలో పోతుంటే పట్టించుకోరు, అటు కృష్ణా జిల్లాలో పోతుంటే పట్టించుకోరు. జిల్లా మీద రివ్యూ లేదు, ఎరువుల బస్తాల మీద రివ్యూ లేదు, కరెంటు మీద రివ్యూ లేదు, వాళ్ళు ఇచ్చే పథకాల మీద రివ్యూ లేదు. ఇలా ఏమైనా బోగస్ మాటలు చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటా స్థానిక ఎలక్షన్ పోదామని కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. అంటే 2 సంవత్సరాల నుండి ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెడలో ఉంచే ప్రయత్నం చేస్తుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్న మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతన్నలు, ఇలా పోలీసులు కూడా ఇక్కడ మరి నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా చేయనిచ్చే పరిస్థితిలో పోలీసు యంత్రాంగం లేదు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం విజయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇళ్ళకాలం ఉండేది కాదు. ఏమైనా 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అంటే 2 ఏళ్ళే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తారో ఖచ్చితంగా మీ భర్తం కూడా పడతాం. ఎందుకంటే మీరు కూడా ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎవరికైతే న్యాయం జరగాలనో అది న్యాయాన్ని అన్యాయం చేసే పరిస్థితి చేస్తే దేవుడు అంటూ మీకు కూడా ఖచ్చితంగా శాపం అనేది తగ్గుతుందని చెప్పి తెలియజేస్తూ చాలామంది అధికారులు గత 10 ఏళ్ల కాలంలో న్యాయబద్ధంగా మీరే పనిచేశారు ఇక్కడ. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీకి అడుగులు తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టుకుంటాం. మళ్ళీ మా నాయకుడు ముఖ్యమంత్రి 2 ఏళ్ల తర్వాత కాగానే మీరు ఎవరైతే ఎక్స్ట్రా చేస్తారో మీకు కూడా ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుందో ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఖచ్చితంగా యూరియా ఇవ్వాలి. పీసీ ఘోషించిన నివేదికని, తప్పుల తరగతి నివేదికని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయస్థానాన్ని ఎదుర్కొంటాం. ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బట్టలు నడిపదారులు పెట్టే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం.